సార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారికి నోటీసులు ఇచ్చారు సార్. ఆయన మీద ఒక కేసు అయితే నమోదు చేశారు. అంటే అంతకుముందు ఆయన 'వ్యూహం' సినిమా తీశారు కదా! అందులో చంద్రబాబు నాయుడు గారు గాని, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ పైన అనుచితమైన పోస్టులు పెట్టారని చెప్పేసి, అసభ్యకరమైన పోస్టులు పెట్టారని చెప్పేసి కంప్లెయింట్ చేశారు. మరి ఇవాళ నోటీసులు కూడా ఇచ్చారు. మరి ఫ్యూచర్‌లో అరెస్ట్ చేసే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? మీరేం చెప్తారు సార్ రాజీవ్ గారికి పైన కేసు నమోదవ్వడం గురించి? ఆర్జీబీ గారి మీద మద్దిపాడు అనే ప్రకాశం జిల్లాలో మద్దిపాడులో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఏందంటే గతంలో చంద్రబాబు మీద, తర్వాత లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద అసభ్యకరంగా ఈయన పోస్టులు పెట్టాడు. మార్ఫింగులు చేసి వాళ్ళని హీనంగా మాట్లాడాడు అని పెట్టారు. దాంతో వాళ్ళు నిన్న వచ్చి ఆర్జీబీ 10 అంటారు, మనకు తెలుసు, జూబ్లీ హిల్స్ లో ఉంది. ఆయన ఆఫీస్కి వచ్చి నోటీసులు సర్వ్ చేశారు. వాళ్ళు స్టేషన్కి వచ్చి విచారణకు రమ్మని పిలిచారు. సో మామూలుగా ఇవాళ వాతావరణం అక్కడ దాదాపు 15,000 మంది మీద కేసులు పెట్టబోతున్నారు. ఆల్రెడీ 147 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారని, 580 మంది వరకు కేసులు పెట్టారని సాక్షి రాసింది. ఈ రోజు కూడా రాజశేఖర్ రెడ్డి అని ఒక అబ్బాయిని మన అంబటి రాంబాబు ఆఫీస్ లో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సో అట్లాగే వర్ర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. తర్వాత సజ్జల భార్గవ్ రెడ్డి ఆల్రెడీ ఎస్కేప్ అయినాడు అని ఆయన మీద లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. సో ఒక సిస్టమేటిక్ గా ముందు చిన్న చిన్న వాళ్ళని అరెస్టులు చేయడం, దాని తర్వాత పై స్థాయి వాళ్ళని అరెస్టులు చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి దాదాపు 40 హెబియస్ కార్పస్ పిటిషన్లు హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. సో దానికి సంబంధించి హైకోర్టు జరుగుతుంది. ఈ సమయంలో విజయ్ బాబు అని ఒక జర్నలిస్టు అసలు ఈ అరెస్టులన్నీ ఆపండి అని దీనికి కూడా వెళ్ళాడు హైకోర్టుకి. అయితే హైకోర్టు అలాగా మేము బ్లాంకెట్ ఆర్డర్ అనేది ఇవ్వము, అన్ని అరెస్టులు చేయొద్దని మేము ఇవ్వలేము. రెండోది, ఎవరైనా వ్యక్తిగత దోషణలకు పాల్పడి ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తే తప్పేముంది అని కూడా హైకోర్టు ప్రశ్నించింది. గతంలో జడ్జిల్ని కూడా ఇలాగ చేయలేదా అనేది కూడా ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చర్చ అంతా కూడా ప్రధానంగా ముగ్గురి చుట్టూ తిరుగుతుంది. ఒకరు రామ్ గోపాల్ వర్మ, రెండవది పోసాని మురళీకృష్ణ, మూడవది సజ్జల భార్గవ్ రెడ్డి. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కొద్దిగా ఉన్న ఈ క్రౌడ్ లో కొంచెం ఇంపార్టెంట్ వాళ్ళు. సో ఆల్రెడీ పోసాని కృష్ణమురళిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేస్తారా లేదా అనేది చర్చ. ఇప్పుడు మనం మిగతా వాళ్ళని పక్కన పెట్టి రామ్ గోపాల్ వర్మ గురించి మాత్రం మాట్లాడదాం. నేను వ్యక్తిగతంగా రామ్ గోపాల్ వర్మతో పనిచేశాను. కిల్లింగ్ వీరప్పన్కి నేను స్క్రిప్ట్ రాశాను. ఆయనతో నాకు ఒక రకమైన అనుబంధం కూడా ఉంది. ఆయన సినిమాలకి నేను ఫ్యాన్ కూడా. ఆయన ఖచ్చితంగా ప్రపంచంలోనే ఒక గొప్ప దర్శకుల్లో ఒకడు. దాన్ని ఎన్ని కేసులు పెట్టినా, ఎవరు ఎంత మాట్లాడినా ఆ రికార్డుని ఎవరు కూడా తుడి చేయలేరు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఒక లెజెండరీ ఫిల్మ్ మేకర్. ఆయన ప్రపంచ స్థాయి సినిమాల్ని ఎప్పుడూ తీశాడు. ఆయన ఇప్పుడు కాదు, ఆయన సినిమాలు తీయడమే కాకుండా దాదాపు ఒక 100 మంది డైరెక్టర్ని ఆయన తయారు చేశాడు. 100 మంది టెక్నీషియన్ని ఆయన తయారు చేశాడు. సో ఆయన మామూలుగా చెప్తారు కదా, కాలి గోటికి కూడా సరిపోని వాళ్ళు అంతా కూడా ఇవాళ ఇప్పుడు ఆయన ఏదో నీచంగా మాట్లాడుతున్నారు. కానీ ఆయన ప్రపంచ స్థాయి సినిమా డైరెక్టర్. అయితే ఇక్కడ చర్చ అది కాదు, ఆయన సినిమా డైరెక్టర్ గొప్పోడైతే నాకేంటి అనేది ఎవరైనా మాట్లాడచ్చు. ఇప్పుడు ఏంటంటే ఆయన నీచంగా లోకేష్ ని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురిని నీచంగా మాట్లాడా లేదా, మాట్లాడితే చట్ట ప్రకారం నేరమా కాదా, ఇది కదా చర్చ. ఖచ్చితంగా నీచంగానే ఆయన కామెంట్ చేశాడు. ఆయన ఏంటంటే ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ ద వే వెళ్ళిపోతాడు. ఎవరినైనా చేయడంలో ఆయనకి లిమిటేషన్స్ ఉండవు. ఈయనకి కానీ నచ్చకపోతే వాళ్ళని విపరీతంగా గేల్ చేయడం, ఎగతాళి చేయడం అవన్నీ చేస్తాడు. ఖచ్చితంగా అది చట్ట ప్రకారం తప్పైతే ఆయన శిక్షార్హుడే, నో డౌట్. దాన్ని ఆయన కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన ఏది తెలియకుండా ఏమి చేయడు. ఆయనకు తెలుసు తను చేసే ప్రతిదానికి కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, దానికి నేను రెడీనా కాదా అనేది ఆయన క్లారిటీ ఉంది. నేను కూడా ఆయన్ని చాలా కాలం ముందు కూడా ఒకసారి కలిసినప్పుడు అడిగాను, మీరు చంద్రబాబు మీద ఇలాగంతా పెడుతున్నారు కదా సార్, వాళ్ళు రేపు పొద్దున మిమ్మల్ని ఏం చేస్తే ఇబ్బంది కదా మీకు, ఎందుకు ఇలా చేస్తున్నారంటే, ఏం చేస్తారు, ఇది డెమోక్రసీ, ఏం చేస్తే చెయ్యి, నేను రెడీగా ఉన్నాను అనేది మాట్లాడాడు.
సో డెమోక్రసీ, ఫ్రీడమ్ ఆఫ్ ఇది ఉంది, నాకు స్పీచ్ ఉంది, మాట్లాడే హక్కు ఉంది, నేను మాట్లాడుతున్నాను అనేది ఆయన చెప్పాడు. నేను వాళ్ళనేదో వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు ఇంకోటి వెళ్ళి అనలేదు అని అని అన్నా. కాకపోతే ఏంటంటే పప్పు అనడం, ఆయన వాళ్ళ మీద కించపరుస్తూ సినిమాలు తీయడం, వాళ్ళని హెకిల్ చేయడం అంటే ఇది గతంలో కూడా ఉంది. నిజానికి కృష్ణ ఎన్టీఆర్ మీద చాలా ఘోరంగా తీశాడు ఆ రకంగా. ఇప్పుడు కానీ అదే కృష్ణ పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు మీద తీసుంటే కృష్ణ కూడా తప్పు చేసినట్టే. అప్పట్లో అందరూ చేశారు. తర్వాత ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, సరే రామ్ గోపాల్ వర్మ, వైసీపీ వాళ్ళు ఇవన్నీ చేశారు, వాళ్ళు చట్ట ప్రకారం నేరం చేశారు, వాళ్ళని అరెస్ట్ చేయడంలో తప్పు లేదు. ఓకే, ఈ వాదంతో ఎక్కిపెద్దాం కాసేపు. మరి తెలుగుదేశం నుంచి చేయలేదా? ఇదే రామ్ గోపాల్ వర్మ తల తీసుకొస్తే ₹1,00,00,000 ఇస్తానని కొలికిపూడి శ్రీనివాస్ ప్రకటించలేదా? మరి అతన్ని అరెస్ట్ చేయాలా లేదా? ఒక వ్యక్తిని రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు కూడా ఎవరు తల తెస్తే నేను కోటి ఇస్తానని ఎప్పుడు అనలేదు. ఆయన హెక్కిల్ చేశాడు, వాళ్ళని గేల్ చేశాడు, వాళ్ళని అవమానకరంగా మాట్లాడాడు. నో డౌట్, అది ఖచ్చితంగా అది చట్ట ప్రకారం నేరం అయితే ఆయన అరెస్ట్ చేయొచ్చు, కేసులు పెట్టచ్చు, ఆయన కూడా రెడీగా ఉన్నారు. ఓకే. కానీ రామ్ గోపాల్ వర్మని బండబూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఓపెన్ గా రామ్ గోపాల్ వర్మని నీచంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ తల దిశిస్తే ₹1,00,00,000 ఇస్తానని ఓపెన్ గా ఈ టీవీ ఛానల్లో ప్రకటించిన కొలికిపూడి ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? అట్లాగే వైసీపీ వాళ్ళ మీద తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో కూడా బీభత్సంగా అంత మాట్లాడలేదు. మొన్నటికి మొన్న జగన్ని వాళ్ళ అమ్మని చంపేయడానికి యాక్సిడెంట్ చేశాడని మాట్లాడలేదా? మరి వీళ్ళ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? సో అట్లాగే గతంలో భారతీరెడ్డిని మాట్లాడలేదా? ఈమె విజయమ్మని మాట్లాడలేదా? విజయమ్మకి సూరికి రంకు అంటగట్టలేదా వీళ్ళు? అంటే ఇక్కడ ఏంటంటే ఇద్దరికి నేను చాలాసార్లు అందుకే చెప్తుంటాను, పొలిటికల్ పార్టీలు ఏ పార్టీకి, ఒక పార్టీకి ఇంకొక పార్టీకి ఏ విషయంలో కూడా తేడా లేదు. అలాగే వైసీపీకి, తెలుగుదేశానికి, జనసైనికులు మామూలు వాళ్ళు కాదు వాళ్ళు. నేను నా పర్సనల్ అనుభవం కూడా చెప్పాను. పవన్ కళ్యాణ్ గుండు కొట్టలేదని నేను వీడియో పెడితే నన్ను బెదిరిస్తూ పోస్టులు పెట్టారు వాళ్ళు. అరే బాబు, వీడియో చదివి చూసావా నువ్వంటే నేను చూడాల్సిన అవసరం లేదని మూర్ఖంగా మాట్లాడిన వాళ్ళు నేను చూశాను. అట్లాగే కత్తి మహేష్ లాంటి వాళ్ళని చంపడానికి బెదిరిస్తే ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ ఒక్కసారైనా జన సైనికులను కంట్రోల్ చేశాడా? ఎప్పుడు చేయలేదు. సో ఇలాగా వాళ్ళు చేస్తేమో అదే సామెత ఉంది కదా, మేం చేస్తే శృంగారం, నువ్వు చేస్తే విభిచారం అని. అలాగే చంద్రబాబు ఏదో మాట వరుసకు అన్నాడు మొన్న, మా వాళ్ళకి కూడా హెచ్చరిస్తున్నాను, వైసీపీ వాళ్ళ మీద కూడా వ్యక్తిగతంగా పెట్టద్దని. మీ వాళ్ళకి నువ్వు హెచ్చరించేది ఏంది? మీ అఫ్సెల్ టీడీపీ నుంచే జగన్ మీద వాళ్ళ అమ్మని చంపేస్తారని పెట్టారు కదా. అట్లాగే కొన్ని వందల పోస్టులు మీ వాళ్ళు కూడా పెట్టారు కదా. మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? ఎందుకు వైసీపీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు? ఇది చంద్రబాబు ఎదుర్కొనే ప్రశ్నలు. సో అది ఒక. రెండవది, నువ్వు లీగల్ గా కేసులు పెట్టి ఇప్పుడు 7 ఏళ్ల కంటే తక్కువ జైలు శిక్ష పడే కేసుల్లో నోటీసులు ఇవ్వాలి, 144A నోటీసులు ఇవ్వాలి. అవి కాకుండా వాళ్ళని ఇల్లీగల్ కస్టడీలోకి తీసుకొని కొట్టడము, బెదిరించడం అవన్నీ చేస్తున్నారు. సో మరి అది కరెక్టా? ఇవన్నీ కూడా ప్రశ్నలు. సో ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రెండోది, ఈ 15,000 మంది వ్యక్తిగతంగానే అన్నారా? సిద్ధాంతపరంగా మీ విధి విధానాలను ఇప్పుడు చంద్రబాబు 6 హామీలు ఇచ్చాడు, హామీలు నెరవేర్చట్లేదని నేను మాట్లాడానుకో, నా మీద కేసులు పెట్టేస్తున్నారు. అట్లా నా మీద కాదు, అలాగా మాట్లాడిన వాళ్ళ అందరి మీద కూడా ఇప్పుడు కేసులు పెడుతున్నారు. అందరూ కూడా అసభ్యంగా మాట్లాడిన వాళ్ళ మీద పెడితే తప్పు లేదు. ఎవరైనా కూడా అసభ్యంగా మాట్లాడే హక్కు ఎవరికి లేదు. కానీ వాళ్ళు అందరి మీద, ఇప్పుడు మన వీడియోల్లో చూస్తే, నేను మాట్లాడిన వీడియోలో తెలుగుదేశం వాళ్ళ కామెంట్లు చాలా నీచంగా ఉంటాయి. నాగేశ్వరరావు అయితే కొన్ని వందల ఆయన మీద ట్రోలింగ్స్ జరిగి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద. మరి తెలుగుదేశం వాళ్ళు ఈ స్థాయిలో అందరి మీద దాడులు చేస్తూ, అందరి మీద అసభ్యంగా పోస్టులు పెడుతూ నీచంగా మాట్లాడుతున్నారే, మీరెందుకు కేసులు పెట్టట్లేదు అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి రామ్ గోపాల్ వర్మని ఇప్పుడు ఏదో చేసేస్తే వీళ్ళందరూ ఏదో అయిపోతారు, ఇది కరెక్ట్ కాదు. రామ్ గోపాల్ వర్మ చేస్తే లీగల్ గా ఆయన మీద కేసులు పెట్టి చేయొచ్చు. కానీ దాని ఇంకొక స్టేజ్కి పోయి కుమ్మేయండి, రామ్ గోపాల్ వర్మని ఎరగొట్టేయండి అని వాళ్ళు మరి కామెంట్లు పెడుతున్నారు కదా. తల తీసేస్తానని ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇవన్నీ ఇప్పుడు ఈ ప్రశ్నలకి తెలుగుదేశం ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ సమాధానాలు ఇవ్వాలి. వీళ్ళ సామ్రాజ్యం ఏమి కాదు, ఇది డెమోక్రసీ. ప్రజలు ఎన్నుకుంటేనే చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా అధికారంలోకి వచ్చారు.
ఈ అధికారం కూడా పర్మనెంట్ కాదు. వీళ్ళకి ఒక రాజ్యాంగం వర్తిస్తుంది, రూల్స్ వర్తిస్తుంది. మేము అనుకున్నట్టు చేస్తా ఉంటే కుదరదు. రేపొద్దున వీళ్ళేమి శాశ్వతంగా ఉండరు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో డిసెంట్ అనేది, అంటే అసమ్మతి, అధికారంలో ఉన్న వాళ్ళ పట్ల అసమ్మతి కలిగి ఉండడం అనేది ప్రధాన హక్కు. వ్యక్తిగతంగా మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టాలి. కానీ మరి ఇటువైపు మాట్లాడిన వాళ్ళకేమో చాలా పెద్ద పెద్ద పదవులు కూడా చంద్రబాబు ఇచ్చాడు. రఘురామకృష్ణరాజు ఎంత బూతులు మాట్లాడలేదా ఆయన? ఆయన బండ బూతులు లంబోళ్ళంతా ఆయన విపరీతంగా యూజ్ చేసి మాట్లాడలేదా? ఆయనకి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఇస్తున్నారు. ఇంకా స్పీకర్ గా ఉన్న అయ్యన్న పాత్రుడు మాట్లాడలేదా బూతులు? సో యువతల